హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం సైకాలజీలోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి. జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి. ఆప్షన్స్: అంతఃపరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అనుధైర్య పద్ధతి, పరిశీలన పద్ధతి. ఇది అంతరిక్ష పద్ధతి అని ఉంది, అది అంతఃపరిశీలన పద్ధతి అన్నట్టు. ఆప్షన్ 1. జంతువులు మానసిక రోగులు వాళ్ళని ఏ విధంగా అధ్యయనం చేస్తాం? పరిశీలన పద్ధతి ద్వారా అధ్యయనం చేస్తాం. అంటే పరిశీలన పద్ధతి అంటే అబ్జర్వేషన్ కదా. జంతువులకు వాళ్ళకి మాటలు రావు కాబట్టి వాటి చేష్టలు, వాటి ఎట్లా చేస్తున్నాయి, వాళ్ళు ఎలా కదులుతున్నాయి అనే దాన్ని బట్టి పరిశీలన పద్ధతి ద్వారా అధ్యయనం చేయడానికి అనువుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధం అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 బందురా, ఆప్షన్ 4 వాట్సన్. ఆన్సర్ ఈస్ చామ్స్కీ. చామ్స్కీ పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పారు. థర్డ్ క్వశ్చన్. చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం. చాలా తక్కువ మందికి వేల మంది ఇంటర్వ్యూకి హాజరవుతారు. ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడం ఏ రక్షక తంత్రానికి సంబంధించింది? ఆప్షన్ 1 ఉపసంహరణ, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు, ఆప్షన్ 4 ఉదాత్తీకరణ. ఆన్సర్ ఈస్ 1 ఉపసంహరణ. హాజరు కాలేదు అంటే ఉపహరించుకుంది కాబట్టి దాని ఆన్సర్ ఈస్ ఉపసంహరణ. ఫోర్త్ క్వశ్చన్. ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలగడానికి కారణం ఆ విద్యార్థి యొక్క ఆ విద్యార్థి ఎలాంటి శిక్షణ లేకుండా సమర్థవంతంగా చిత్రాలు గీస్తుంది. మరి ఆ విద్యార్థి యొక్క ఏంటి? వైఖరియా, సహజ సామర్థ్యమా, అభిరుచి, అనుభవం? ఆన్సర్ ఈస్ 2 సహజ సామర్థ్యం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్స్: శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. క్రీడలకు కలిగి ఉండే ప్రజ్ఞ ఏంటిది? గార్డెనర్ ప్రకారం శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అంటే ఫిజికల్గా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి. విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి. ఆప్షన్స్: సంఘర్షణ, ఒత్తిడి, కుంటనం, విషమయోజనం. ఆన్సర్ ఈస్ సంఘర్షణ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆప్షన్స్: 1 శ్రమశీలత వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 2 చొరవ వర్సెస్ అపరాధం, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 సన్నిహితం వర్సెస్ ఏకాంతం. అంటే ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఈస్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్. థారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం. ఆప్షన్స్: ద్వారగోర్తం, ఆప్షన్ 2 ముందు మెదడు, ఆప్షన్ 2 ఆప్షన్ 3 వెనుక మెదడు, ఆప్షన్ 4 మధ్య మెదడు. ఆన్సర్ ఈస్ థారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం
ఆన్సర్ 4 మధ్య మెదడు. ఆన్సర్ 4 మధ్య మెదడు. 9th క్వశ్చన్. వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ. వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ. ఆప్షన్స్: వయోజన దశ, మధ్య వయస్సు, కౌమార దశ, బాల్య దశ. వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ. ఆన్సర్ ఈస్ మధ్య వయసు దశ. ఇది సర్దుబాటు దశ. 10th క్వశ్చన్. పాల పీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి పాలు గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్త గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అని సంజ్ఞానాత్మక ప్రక్రియ. అంటే ఫస్ట్ పాల పీకతో తాగే అలవాటు ఉన్న పిల్లానికి గ్లాస్ ఇస్తే పాల పీకలాగానే చప్పరించి తాగిండట. తర్వాత గ్లాస్తో తాగడం నేర్చుకున్నాడు. దీన్ని ఏమంటారు? ఆప్షన్స్: అనుగుణ్యం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 సమతుల్యత. ఆన్సర్ ఈస్ అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్కు కలిగిన ఆటంకం ఏంటి? అంటే రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల వెళ్ళలేకపోయాడు పరీక్షకు. మరి ఇక్కడ ఆటంకం ఏం కలిగింది? ఆప్షన్స్: ఆప్షన్ 1 సాంఘిక పరిసర ఆటంకం, ఆప్షన్ 2 శారీరక ఆటంకం, ఆప్షన్ 3 భౌతిక పరిసర ఆటంకం, ఆప్షన్ 4 మానసిక ఆటంకం. ఆన్సర్ ఈస్ భౌతిక పరిసరాల ఆటంకం. ఎందుకంటే మన ప్రకృతి వల్ల ఆటంకం జరిగింది కాబట్టి భౌతిక పరిసర ఆటంకం. 12th క్వశ్చన్. పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరికొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట. అంటే పిల్లలు ఒకరికొకరు షేర్ చేసుకోలే ఆట వస్తువులను, టాయ్స్ని, కానీ ఒకరినొకరు చూస్తూ అనుకరిస్తూ వాళ్ళని చూస్తూ వీళ్ళు చూస్తూ ఆడుకోవడం ఏ క్రీడ అంటారు? ఏకాంత క్రీడన, సమాంతర క్రీడన, సాంఘిక క్రీడన, ప్రతీకాత్మక క్రీడన? ఆన్సర్ ఈస్ 12th క్వశ్చన్ ఆన్సర్ 2. దీనిని సమాంతర క్రీడ అంటారు. 13th క్వశ్చన్. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యాసం బదలాయింపు రకం. అంటే ఫస్ట్ తను క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు, ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. క్రికెట్కి కంప్యూటర్కి సంబంధం ఉందా? లేదు. మరి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. అంటే క్రికెట్కి కంప్యూటర్కి సంబంధం లేనప్పుడు ఆన్సర్ ఈస్ శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. 25 అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 14 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు అతడు. గణేష్ పొదుపు గణన ఎంత? అంటే 25 అర్ధరహిత పదాలను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఫస్ట్, తర్వాత 14 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 30, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 70. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఓకే, పొదుపు గణనకు ఒక ఫార్ములా ఉంటుంది. పొదుపు గణన ఇక్కడ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఇది ఫార్ములా. అసలు ప్రయత్నాలు అంటే ఏంటి? ఫస్ట్ చేసిన ప్రయత్నాలు అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ఎన్ని ప్రయత్నాల్లో చేశాడు? ఫస్ట్ 20 ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు? 14 ప్రయత్నాలు బై మళ్ళీ 20 ప్రయత్నాలు ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇక్కడ 20 - 14 6/20 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్, 2 1s 2 5s. ఓకే, 5 6s 30. ఆన్సర్ ఈస్ 30%. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అతని యొక్క పొదుపు గణన 30%. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. సుమలతకు సంస్కృతం రాదు, కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత యొక్క స్మృతి ఏంటి? స్మృతి రకం. ఆప్షన్స్: నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 సంవేదన స్మృతి. సుమలతకు సంస్కృతం రాదు కానీ భగవద్గీత శ్లోకాలను పట్టింది.
కదా, బట్టి పట్టడం ద్వారా తప్పులు లేకుండా చదివింది. ఆన్సర్ ఈస్ బట్టి బట్టే పద్ధతి, బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునరుద్బలనను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ బండూరా, స్కిన్నర్, పావ్లోవ్, వైగోట్స్కీ. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలాలను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఈస్ 16th క్వశ్చన్ ఆన్సర్ 1 బండూరా. బండూరా ఈస్ కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత ఎవరు? యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ యొక్క గ్రంథ రచయిత. ఆప్షన్స్ టన్స్టన్, స్కిన్నర్, థారండైక్, కోహ్లర్. ఆన్సర్ ఈస్ థారండైక్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ యొక్క గ్రంథ రచయిత థారండైక్. 18th క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధన చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలజలం స్రవించకపోవట కారణం ఏంటి? అంటే తను ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలజలం స్రవించింది, మిగతా శబ్దాలకు లాలజలం స్రవించలేదు. దీనికి గల కారణం ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణ, ఉన్నత క్రమ నిబంధన. ఆన్సర్ ఈస్ రెండో క్వశ్చన్ 18th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 2 ఉద్దీపన విచక్షణ. 19th క్వశ్చన్. బోధన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు. ఇక్కడ చూడండి, కనుగొన్న వారు అడుగుతలే, బోధన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు. ఆప్షన్స్ పావ్లోవ్, థారండైక్, ప్రెస్సీ, సిగ్మండ్ ఫ్రాయిడ్. బోధన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే ప్రెస్సీ. ఆప్షన్ 3 ప్రెస్సీ. బోధన యంత్రాలు మొదటిసారిగా కనుగొన్నది కూడా ప్రెస్సీయే, మొదటిసారిగా ఉపయోగించింది కూడా ప్రెస్సీయే. 19th క్వశ్చన్ ఆన్సర్ 3. 20th క్వశ్చన్. స్కఫోల్డింగ్ అనగా ఆప్షన్స్ సహకారం అందించడం, ప్రాకృతీకరించడం, దగ్గర భాగాలు చేయడం. స్కఫోల్డింగ్ అనగా ఆన్సర్ ఈస్ సహకారం అందించడం. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 21. మానసిక చలనాత్మక రంగంకు చెందింది. మానసిక చలనాత్మక రంగానికి చెందింది. ఆప్షన్స్ అనుకరణ, విశ్లేషణ, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. మానసిక చలనాత్మక రంగానికి చెందినది అనుకరణ. అనుకరణ, హస్తలాగమం, సునిశ్చితత్వం ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఫస్ట్ 1 ఈస్ అనుకరణ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22 క్వశ్చన్. అభ్యాసనకు అత్యంత తగిన అర్థం ఏంటి? అంటే అభ్యాసనకు అర్థం ఏంటి, కరెక్ట్ అర్థం. ఆప్షన్స్ నైపుణ్యాలను సముపార్జించడం. ఆప్షన్ 2 ప్రవర్తన మార్పు. ఆప్షన్ 3 వ్యక్తిగత మార్పు, వ్యక్తిగత సర్దుబాటు. ఆప్షన్ 4 సమాచారాన్ని సేకరించడం. అభ్యాసనకు తగిన అర్థం ఏంటంటే ప్రవర్తన మార్పు. అభ్యాసన అంటే వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యాసనము అని అంటారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎన్నో క్వశ్చన్ 22 క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 2. 23 క్వశ్చన్. 23rd క్వశ్చన్. బుద్ధిమాంద్యుల బోధన క్రమంలో పాయింట్లు, డబ్బు మొదలైనవి ఇవ్వడం ఈ పునర్బలన రకానికి చెందును. బుద్ధిమాంద్యుల బోధన క్రమంలో పాయింట్లు, డబ్బు మొదలైనవి ఇవ్వడం ఏ పునర్బలానికి చెందును? ఆప్షన్స్ సాంఘిక పునర్బలమ, గౌణన, ప్రాథమిక ఆర్ సహజ. ఆన్సర్ ఈస్ 23rd క్వశ్చన్ ఆన్సర్ 3 గౌణ. ఆన్సర్ ఈస్ 3. 24 క్వశ్చన్. శోధనాధారిత అభ్యాసనంలో విద్యార్థి. శోధనాధారిత అంటే డ్యూరీ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్. విద్యార్థి. ఆప్షన్స్ ప్రక్రియ కంటే ఫలితానికి ప్రాధాన్యత ఇస్తాడు. విద్యార్థి అనేతను జ్ఞానం కోసం ఉపాధ్యాయులపై ఆధారపడతాడు. అన్వేషణను ఉపయోగిస్తాడు. పుస్తక జ్ఞానంపై ఆధారపడతాడు. శోధనాధారిత అభ్యాసనంలో విద్యార్థి ఏ విధంగా ఉంటాడంటే అన్వేషణకు ఉపయోగిస్తాడు.
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. బోధన ప్రక్రియకు సంబంధించి పియాజే బ్రూనర్ల అభిప్రాయాలపై సరైన ప్రవచనం ఏంటిది? అంటే అభ్యసన బోధన ప్రక్రియకు సంబంధించి వీరు ఇద్దరు అభిప్రాయాల్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1, బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని పియాజే భావన. బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదనే భావన పియాజేది. నెక్స్ట్ ఆప్షన్ 2, బోధనకు పిల్లల పరిపక్వతయే ప్రధానమని బ్రూనర్ భావన. ఆప్షన్ 3, బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రూనర్ భావన. ఆప్షన్ 4, బోధన పిల్లల పరిపక్వతలపై పియాజే బ్రూనర్ భావనల మధ్య తేడా లేదు. ఇందులో ఏ ఆన్సర్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ 3 ఈస్ ఎన్నో క్వశ్చన్? 25th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3. థర్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్. బాట్లెట్ ప్రకారం సమూహం నందలి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఇలా పిలుస్తారు. ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఏమని పిలుస్తారు బాట్లెట్ ప్రకారం? ఆప్షన్స్ నిపుణులు, ఆప్షన్ 2 సంస్థాగత నాయకులు, ఆప్షన్ 3 ప్రభావం చూపే నాయకులు, ఆప్షన్ 4 సమ్మతింపజేసే నాయకులు. 26th ఆన్సర్. బాట్లెట్ ప్రకారం ప్రత్యేక సామర్థ్యం కలిగిన సమూహంపై ప్రభావం చూపే నాయకులను నిపుణులు అని అంటారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 27th క్వశ్చన్. భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులో క్రింది వర్గానికి చెందును. భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును. ఆప్షన్ 1 భాగస్వామ్య హక్కు, ఆప్షన్ 2 జీవించే హక్కు, ఆప్షన్ 3 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో భాగస్వామ్య హక్కుకి చెందినది, ఈ వర్గంకి చెందుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్. సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు. సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 భాషోపాధ్యాయుడు, ఆప్షన్ 2 గణితోపాధ్యాయుడు, ఆప్షన్ 3 వ్యాయామ ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 విజ్ఞాన శాస్త్రోపాధ్యాయుడు. సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు ఎవరంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 29th క్వశ్చన్. భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005 భావన కానిది అని అడిగారు, గుర్తుంచుకోండి ఇక్కడ. ఆప్షన్ 1 ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం లభించాలి. ఆప్షన్ 2 ఇంటి భాష అనవసరం. ఆప్షన్ 3 విషయవారి నిఘంటువులు రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది. ఆప్షన్ 4 సామాజిక జీవితం సుసంపన్నం చేయడంలో భాష ఒక వనరు. ఇక్కడ చూడండి, 4th ఆప్షన్ సామాజిక జీవితం సుపన్నం చేయడంలో భాష ఒక వనరు, ఇది కరెక్ట్ ఆన్సరే. విషయాల వారి నిఘంటువులను రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది, అంటే సబ్జెక్ట్ వైజ్ గైడ్ ఉంటే పిల్లలపై భారం తగ్గుతుంది, ఇది కూడా కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం కల్పించాలి, ఓకే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇంటి భాష అనవసరం అని అంటారు, ఇంటి భాష అంటే ప్రాంతీయ భాష, ఇది రాంగ్ అండి. కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. 13th క్వశ్చన్. విద్యా హక్కు అనేది దీనికి సంబంధించినది? విద్యా హక్కు అనేది దీనికి సంబంధించినది? ఆప్షన్ 1 అందుబాటుకు మాత్రమే, ఆప్షన్ 2 నమోదు మరియు అందుబాటుకు మాత్రమే, ఆప్షన్ 3 అందుబాటు, నమోదు, నాణ్యత మరియు సమానత్వాలకు, ఆప్షన్ 4 అందుబాటు, నమోదు మరియు నాణ్యతలకు మాత్రమే. ఇక్కడ మాత్రమే అని ఉంది కాబట్టి ఇది రాంగ్. విద్య అనేది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వాలకు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 30th క్వశ్చన్ ఆన్సర్ 3. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. టెట్ అండ్ డిఎస్సి మాత్రమే మన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.